వెల్కమ్ టు రాబందుల రెక్కల చప్పుడు ఒక ఓటమి 100 తప్పుల సిరీస్. కేసీఆర్ ప్రచారంలో 250 మంది సెలబ్రిటీలు సెల్ఫీ వీడియోలు పోస్ట్ చేశారు. ఈ 250 మంది సెలబ్రిటీలు తమంత తాముగా సెల్ఫీ వీడియోలు పోస్ట్ చేశారా, లేకపోతే ఇది పెయిడ్ ప్రమోషనా అనే కేంద్రంగా చాలా వివాదాలు జరిగినాయి. కొంతమంది ఈ సెలబ్రిటీలు సెల్ఫీ వీడియోలు పోస్ట్ చేసినటువంటి సెలబ్రిటీలు ఆ తర్వాత మరొక కారు కొన్నాము, ఇల్లు కొన్నాము, ఈ ఇటీవల కాలంలో చేసినటువంటి ఒక ప్రాజెక్టు తోటే ఇది చేశాము అని చేసినటువంటి వీడియోల ప్రమోషన్, అంటే ఈ వీడియోలు ప్రమోషన్తో చేసినవి అనే కంక్లూజన్ రావడానికి ఒక కారణమైంది. అసలు ఇదంతా ఒక పక్కన ఇట్లా ఉంటే, సోషల్ మీడియా సెలబ్రిటీలని 250 మందిని హైర్ చేసి ప్రచారం చేశారంటూ కాంగ్రెస్ విమర్శలు చేసింది, బీజేపీ విమర్శలు చేసింది. కొంతమంది సోషల్ మీడియాలో సెలబ్రిటీలుగా ఉన్నవారు, సినిమా రంగంలో సెలబ్రిటీలుగా ఉన్నవారు చేసినటువంటి వీడియోలు ఆ తర్వాత డిలీట్ చేసుకున్నారు. అంటే కేసీఆర్ పరాజయం తర్వాత ఆ సోషల్ మీడియా సెలబ్రిటీల వీడియోలు డిలీట్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. దీప్తి సునైనా తోటి ఈ వీడియోలు డిలీట్ చేయటం మొదలైంది. అయితే కొంతమంది వీడియోలు ఇంకా తిరుగుతూనే ఉన్నాయి. అసలు సోషల్ మీడియా సెలబ్రిటీల వీడియోల ప్రస్థానం ఎట్లా ఉందో ఒక్కసారి అన్ని వీడియోల్ని కలిపి మేము ఒక చిన్న వీడియో చేసాం, ఒకసారి చూద్దాం. తెలంగాణ ఎట్లయింది తెలంగాణ. థ్యాంక్ యూ కేసీఆర్ సార్ ఫర్ ఆల్ ద డెవలప్మెంట్స్. ఒక్క ముక్కలో చెప్పాలంటే కేసీఆర్ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే కేసీఆర్. తెలంగాణ గవర్నమెంట్ ని చూసి మన రాష్ట్ర అభివృద్ధి విషయంలో చాలా గర్వపడాలి. Best government for best future. Happy to live in Hyderabad. Thank you Telangana government. Thank you KCR garu. 5-10 years లో ఇంత డెవలప్మెంట్ జరిగిందనంటే అది మన కేసీఆర్ గవర్నమెంట్ వల్లనే. 10 years లోనే ఇంత చేస్తే మనం మళ్ళీ ఇదే గవర్నమెంట్ ని చూస్ చేసుకుంటే ఇంకెంత చేస్తారు. మన తెలంగాణకి, మన హైదరాబాద్ కి మళ్ళీ అదే గవర్నమెంట్ వస్తే సాధించింది చాలా ఉంది, సాధించాల్సింది ఇంకా ఉంది. సో థ్యాంక్స్ టు తెలంగాణ గవర్నమెంట్. అప్పట్లో ఎలా ఉండేది తెలంగాణ, ఇప్పుడు ఎలా ఉంది తెలంగాణ, ఇదంతా మన తెలంగాణ ప్రభుత్వంలో సాధ్యమైంది. ఎట్లుండే తెలంగాణ ఈ 10 years లో, ఎట్లయింది తెలంగాణ, అప్పుడు ఎట్లుండే తెలంగాణ, ఇప్పుడు ఎట్లుంది తెలంగాణ. థ్యాంక్ యూ కేసీఆర్. ఇంత మంచి సర్కారును కాపాడుకున్నాడు మన బాధ్యత. కారు సర్కారు, జై కేసీఆర్ సార్. కేసీఆర్ ఏం చేశారా? మరి యాదగిరి గుట్ట ఎలా డెవలప్ అయింది? ఎట్లుండే తెలంగాణ ఎట్లయింది తెలంగాణ. థ్యాంక్ యూ కేసీఆర్ సార్ ఫర్ ఆల్ ద డెవలప్మెంట్స్. ఒక్క ముక్కలో చెప్పాలంటే కేసీఆర్ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే కేసీఆర్. తెలంగాణ గవర్నమెంట్ ని చూసి మన రాష్ట్ర అభివృద్ధి విషయంలో చాలా గర్వపడాలి. Best government for best future. Happy to live in Hyderabad. Thank you Telangana government. Thank you KCR garu. 5-10 years లో ఇంత డెవలప్మెంట్ జరిగిందనంటే అది మన కేసీఆర్ గవర్నమెంట్ వల్లనే. 10 years లోనే ఇంత చేస్తే మనం మళ్ళీ ఇదే గవర్నమెంట్ ని చూస్ చేసుకుంటే ఇంకెంత చేస్తారు. మన తెలంగాణకి, మన హైదరాబాద్ కి మళ్ళీ అదే గవర్నమెంట్ వస్తే సాధించింది చాలా ఉంది, సాధించాల్సింది ఇంకా ఉంది. సో యా, అది సెలబ్రిటీల 250 మంది సెలబ్రిటీల్లో కొంతమంది 9 మందో 8 మందో వీడియోలు మాకు దొరికితే వాటితోటి సరదాగా చేసినటువంటి ఇది. అంటే ఒక విషయం చెప్పాలంటే, ఈ వీడియోల్లో మాట్లాడే సందర్భంలో చాలా క్లియర్గా వాళ్ళు చెప్పినటువంటి, సెల్ఫీ వీడియోలో మాట్లాడే సందర్భంగా వాళ్ళకి చెప్పినటువంటి విషయం ఏంటంటే, కేసీఆరే తెలంగాణ. డిసెంబర్ 30వ తారీఖు తర్వాత, డిసెంబర్ 3వ తారీఖు తర్వాత రిజల్ట్ తర్వాత మరి కేసీఆర్ ఎక్కడ కనిపించట్లేదే, ప్రజా జీవితంలో లేరే. చివరికి బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ ప్రసంగం రోజు కూడా కేసీఆర్ రాలేదే, మరి తెలంగాణ అయితే ఎలాగే ఉందే అనే సగటు జీవి ప్రశ్నకి ఈ సెలబ్రిటీలు ఏం సమాధానం చెప్తారో చూడాలి. అయితే ఈ అంశంపై మనతో మాట్లాడడానికి సంజయ్ రెడ్డి గారు ఉన్నారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి సంజయ్ రెడ్డి గారు. అట్లాగే వెన్నెల గారు ఉన్నారు, సింగర్. వెన్నెల గారు, సంజయ్ రెడ్డి గారు, స్వాగతం. వెన్నెల గారు, am I audible to you? యా, వెన్నెల గారు, చూశారు సెలబ్రిటీల సెల్ఫీ వీడియోలు, ఆ సెల్ఫీ వీడియోల క్రమం అన్నీ చూశారు, ఎట్లా అనిపిస్తోంది? అసలు ప్రధానంగా టిఆర్ఎస్ ఓడిపోవడానికి కారణాలైతే నాకు తెలిసి గత అంటే ఇప్పుడు ఎలక్షన్
జరిగిన ముందు కంటే సెలబ్రిటీలు వీడియోలు చేసిండ్రు, వాళ్ళ వీడియోలకి ఎవరు ఓట్లేస్తారండి? దాదాపు టీఆర్ఎస్ ఓడిపోవడం ప్రధాన కారణం అయితే వాళ్ళు సరైన ప్లానింగ్ లేక కరెక్ట్ ఏంటంటే వాళ్ళకు ఉన్న ఓవర్ కాన్ఫిడెన్స్ తోనే ఓడిపోయిండ్రు. మేము గెలుస్తాం, ఎట్లయినా 2 సార్లు గెలిచినాం కదా, 3సారి కూడా తప్పకుండా గెలుస్తాము అనే ఓవర్ కాన్ఫిడెన్స్ తోనే ఓడిపోయిండ్రు వాళ్ళు. కానీ చెప్పండి, ఈ సెలబ్రిటీల వీడియోల ప్రస్థానంలో ఒక విషయం గమనించాలి. కొంతమంది సెలబ్రిటీలు వీడియోలు రిలీజ్ చేసిన వెంటనే ఆ తర్వాత చేసినటువంటి మరో వీడియో, నేను కొత్తగా కారు కొనుక్కున్నాను, ఒక్క ప్రాజెక్ట్ తోటే కారు కొనుక్కున్నానని ఒక సెలబ్రిటీ చేస్తే, ఇంకో సెలబ్రిటీ ఫ్లాట్ కొనుక్కున్నానని చెప్పి ప్రచారం చేసినటువంటి పరిస్థితి. వీటన్నిటికీ కారణంగా మళ్ళీ కేసీఆర్ పార్టీయే కారణంగా కనిపించింది ప్రజల్లో అనే వాదన ఉంది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఎట్లా చూస్తామంటే ఇదంతా ప్రజాధనం వృధా చేయడానికి కేసీఆర్ కుటుంబం మొత్తం ప్లాన్ వేసిందండి. ఎందుకంటే నిజంగా వాళ్ళు అభివృద్ధి చేసినట్టయితే 2 టర్ములు వాళ్ళు గెలిచిండ్రు కదా, ఎటువంటి యాడ్లు కానీ ఎటువంటి అంగులు ఆర్భాటాలు కానీ వాళ్ళకి అవసరం లేదు. నిజంగా వాళ్ళు సేవ చేస్తే డైరెక్ట్ కేసీఆర్ మొహం చూసి వేయాలి కదా. కేసీఆర్ ఒక్కడే ఉద్యమం చేస్తే కేసీఆర్ ఫిగర్ చూసి ఓటేయాలి కానీ సెలబ్రిటీల ఫిగర్ చూసి సెలబ్రిటీల వీడియోలు చూసి ఓట్లేయడం ఏందని అంటే వాళ్ళకి ముందే కరెక్ట్ గా తెలుసు తెలంగాణలో మేమేమి అభివృద్ధి చేయలేదు కాబట్టి మేము ఓడిపోతాం. అట్లీస్ట్ సెలబ్రిటీలనన్నా వాళ్ళతో వీడియోలు చేపించుకొని కోట్లు వాళ్ళకి ఇచ్చి ఇవాళ తెలంగాణ ప్రజా ధనాన్ని వృధా చేసి తెలంగాణ నెత్తి మీద మరింత అప్పుల కుంపటి పెట్టి తప్పితే వాళ్ళు చేసింది ఏం లేదు. పక్కగా వాళ్ళకి తెలుసు. ఎందుకంటే రోడ్లు కావచ్చు మిగతాయి కావచ్చు ఎక్కడ ఒక హైదరాబాద్ అభివృద్ధి చెందితే మన తెలంగాణ రాష్ట్రం అంతా అభివృద్ధి చెందినట్టేనా? రండి ఊర్లలోకి వచ్చి గ్రౌండ్లకు రండి, అక్కడ తెలుస్తుంది అక్కడ ఉన్నటువంటి రోడ్లు ఏంది, అక్కడ ఉన్నటువంటి మంచినీటి సౌకర్యాలు ఏంది, స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకు టాయిలెట్స్ ఏంది, పిల్లల పరిస్థితి ఏంది, సరైన టీచర్లు వస్తున్నారా రావట్లేదా, వైద్యం అందుతుందా లేదా పేదవాడికి, ఇది కదా అసలు తెలంగాణ. మనం తెచ్చుకున్న తెలంగాణ నీళ్లు నిధులు నియామకాల కోసం. మరి ఇవన్నీ ఊర్లలో పల్లెటూర్లలో అందుతున్నాయా లేవా అని చూడాలి. కానీ ఒక్క హైదరాబాద్ ని మేము డెవలప్ చేసినాం, అంబేద్కర్ విగ్రహం పెట్టినాము, లేకపోతే అమరుల స్తూపం పెట్టినాము, లేకపోతే సెక్రటేరియట్ కట్టినామంటే ఎవరు నమ్ముతారండి? ప్రజలకు తెలియదా? అదే సందర్భంలో సింగర్గా తెలంగాణ నేపథ్యం ఉన్నటువంటి మీరు పాటకి తెలంగాణ సంస్కృతికి జరిగినటువంటి అన్యాయం, అదే సందర్భంలో తెలంగాణ సెంటిమెంట్స్ని తెలంగాణ ప్రభుత్వం గౌరవించకపోవటం, పరిగణలోకి తీసుకోకపోవటం, తెలంగాణ పేరుని తమ పార్టీలోంచి తీసేయటం, ఇట్లాంటి అనేక కారణాలు ఉన్నాయి. వీటన్నిటిని ఎట్లా చూస్తారు వెన్నెల గారు? ఒకటే అండి, వాళ్ళు ఎంతసేపు తెలంగాణ యాస అనేది మేము మాత్రమే తీసుకొచ్చినాం అని కేసీఆర్ కుటుంబం అంటుండ్రు కదా. మేమందరం తెలంగాణలో పుట్టిన బిడ్డలమే. నాకు తెలిసి మనందరం తెలంగాణ వాళ్ళమే కాబట్టి ఈ ప్రాంతంలో ఒక 10 ఏళ్ళు ఉంటే తెలంగాణ యాస భాష ఖచ్చితంగా వచ్చేస్తుంది వాళ్ళకి. అట్లాంటిది మీరు ఇంతకుముందు పాత సినిమాలలో కూడా చాలా సినిమాలలో మీరు చూసినట్లయితే వాటిలో కూడా మన తెలంగాణ భాష, మన పాత తరం సినిమాలలో ఆల్రెడీ తెలంగాణ యాస భాష ఉంది. మన వాళ్ళు కూడా హైదరాబాద్ లో కానీ ఎక్కడైనా మాట్లాడుతున్నారు. కేసీఆర్ కొత్త కనిపెట్టిన భాష కాదు కదా అది. మరి ఆయన భూత పురాణంతోనే మొదలు పెడతాడు. ఒక ఎమ్మెల్యే అనే గౌరవం ఉండదు, ఒక మినిస్టర్ అనే గౌరవం ఉండదు, అధికారులు అనే గౌరవం ఉండదు. వాళ్ళే భూత పురాణాలు మొదలు పెడతారు. వాళ్ళు మాట్లాడితేనేమో అది తెలంగాణ యాస భాష, అదే ఇతరులు మాట్లాడితే మాత్రం అది భూత పురాణం అవుతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్? ప్రజలు గమనిస్తారు కదా ఈ అన్ని విషయాలను. పాటలు ఉద్యమకారులు అన్నారు, మరి మాకు ఉద్యోగాలు ఇచ్చిండ్రు. నేను కూడా దాదాపు 4 ఏళ్ళు ఆ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమై బాలకృష్ణ ఆధ్వర్యంలో దాదాపు ఒక 4 ఏళ్ళు నేను అక్కడ వర్క్ చేయడం జరిగింది. ఉస్మానియా ఉద్యమకారురాలుగా మేము చదువులను పక్కకు పెట్టి మేము కూడా కొట్లాడినాము. ఒక ఆడపిల్లలుగా మేము భయపడకుండా
మేము ఆ రోజు టియర్ గ్యాస్లకు కావచ్చు, తుపాకీ గుండ్లకు కావచ్చు, ఎటువంటి భయానికి మేము లొంగకుండా తెలంగాణ ఉద్యమం ఆడపిల్లలుగా మేము ముందుండి చేసినాం కదా. మరి మీరు మాకు ఇచ్చిన గౌరవం ఏంది? ఎంతసేపు అక్కడ తెలంగాణ కళాకారులు అంటే ఎట్లా అయిపోయిందంటే స్టేజ్ మీద ఆడి పాడి ఒక డాన్సర్ల బ్రేక్ డాన్సర్ల కంటే అధ్వానంగా అయిపోయింది మా పరిస్థితి. అందుకే నేను ఆ ఉద్యోగం మానేసి ఈరోజు ఒక అడ్వకేట్ గా సెటిల్ అయిపోవడం జరిగింది. వెన్నెల గారు, మీ మనసులో ఉన్నటువంటి ఆ భావాన్ని బయటకు తీసుకురావడానికి, ఆ బాధను బయటకు తీసుకురావడానికి నేను ఈ ప్రశ్న వేశాను. ఒక్క నిమిషం సంజయ్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మీరు మీ మనసులో బాధ మీ కళ్ళల్లో కనిపిస్తోంది. బీ బ్రేవ్, మేమందరం ఉన్నాం మీతోటి. మీ వాయిస్ నాకు వినిపించట్లేదు. సంజయ్ రెడ్డి గారు, నా మాట వినిపిస్తోందా? అంటే లోగా వినిపిస్తుంది. పీసీఆర్ ఒకసారి అది చూడండి. వెన్నెల గారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తున్నా. సంజయ్ రెడ్డి గారి దగ్గర వాయిస్ ఇష్యూ ఉంది. మా వాళ్ళు రెక్టిఫై చేస్తున్నారు. వెన్నెల గారు, రసమయి బాలకృష్ణ నేతృత్వంలోని సాంస్కృతిక సారథిలో పనిచేస్తున్నటువంటి మీలాంటి వారు, దానికి సంబంధించి మరొక ఎపిసోడ్ కూడా చేస్తాం. మళ్ళీ ఆ ఎపిసోడ్ కూడా మిమ్మల్ని పిలుస్తాను. ఖచ్చితంగా ఈ విషయాలు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి సంబంధించినటువంటి సమగ్ర చర్చ జరగాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఉద్యమం 2001 నుంచి తెలంగాణ ఉద్యమం ఒక రూపం తీసుకుంటే 2009 నుంచి ఉధృతమై అన్ని రంగాలు సబ్బండ వర్గాలు ముందుకొస్తే దాంట్లో కళాకారులు అంటే ఎక్కువ మంది సాంస్కృతిక నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళు, కళాకారులు, రచయితలు, కవులు, వీళ్ళందరూ బయటకు వచ్చి ఈ ఉద్యమంలో అగ్రభాగాన్ని నిలిచినటువంటి పరిస్థితి ఉంది. అదే సందర్భంలో 2023 ఎన్నికల ప్రచారం దగ్గరకు వచ్చేసరికి మీరెవ్వరూ కాకుండా ఈ 250 మంది సెలబ్రిటీలు ముందుకొచ్చారు. ఈ 250 మంది సెలబ్రిటీలకి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా పెయిడ్ ప్రమోషన్ జరిగింది అనేటటువంటి ఈ 250 మంది ఇన్ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీలు అనే వాడి కంటే కూడా వాళ్ళు చెప్పినటువంటి పదమే ఇన్ఫ్లుయెన్సర్లు. సమాజాన్ని ప్రభావితం చేయగలిగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు 250 మంది చేసినటువంటి ఈ వీడియోల చుట్టూ తిరిగినటువంటి వివాదం. ఈ విషయంలో ఇన్ఫ్లుయెన్సర్లని మేనేజ్ చేశారు, పెయిడ్ ప్రమోషన్ చేయించుకున్నారు అనేది ఒక పక్కన ఉంటే, మీలాంటి ఉద్యమకారులు, ఉద్యమ నేపథ్యం ఉన్న వాళ్ళు ఈ 2023 ఎన్నికల్లో టీఆర్ఎస్ని ఓడించాలి అని గట్టిగా పట్టుబట్టారు. దీనికి ఈ 2001 నుంచి 2009, 2009 నుంచి 2014, 2014 నుంచి 2023 ఈ రకమైనటువంటి మార్పు ఎందుకు వచ్చింది మీలో? ఎందుకంటే నిజంగా తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, అసలు తెలంగాణలో ప్రతి ఒక్క సామాన్యుడు కూడా పనిచేసే కష్టజీవులు ఎవరైనా కూడా పనితో పాటే పాట పుడుతుంది. పాట స్పెషల్ గా మేమేదో పాడాలని పాడేవాళ్ళు కాదు. తెలంగాణలో ఉన్న కళాకారులు అంత ఆర్ద్రత ఉంటది వాళ్ళ హృదయాలలో, అంత బాధ ఉంటది. బాధతోని కష్టంలో నుంచి వచ్చింది పాట. అంతేగాని ఏదో నేర్చుకున్నది కాదండి. తెలంగాణలో దాదాపు ఇప్పుడు పాటలు రాసిన అందశ్రీ నుంచి మొదలు పెట్టుకుంటే, జయ జయ హే తెలంగాణ రాసిన అందశ్రీ నుంచి మొదలు పెడితే గోరెటి వెంకన్న లాంటి మహా మేధావులు కూడా ఎవరైనా చాలా మందిని తీసుకోండి. అందశ్రీ గారి కనీసం చదువులేదు. మరి ఇట్లాంటి వాళ్ళు, జయరాజన్న లాంటి వాళ్ళు ఎంతో మంది పాటలు రాసిండ్రు. వాళ్ళ మన హృదయాలని కదిలించే పాటలు నరం తెలంగాణలో మన వెంట్రుకలు ఆ పాటలు వింటుంటే నిక్కబొడుచుకుంటుంటాయి. అంటే అట్లాంటి పాటలను రాసి చదువు లేకున్నా వాళ్ళు నోటితో వాళ్ళ మనసులో అనుకున్న భావం ఏదైతే ఉందో ఆ భావాన్ని వ్యక్తీకరించేదే పాట రూపంలో బయటకు తీసుకొచ్చిండ్రు. తప్పితే ఇది ఇట్లా రాయాలి అని దానికి యాస ప్రాస దాన్ని నేర్చుకోనో లేకపోతే ఎవరో గురువులు ఉండో చేసిన విద్య అయితే తెలంగాణలో ఎవరికి కాదు. అది జన్మతః వచ్చిన విద్య. సంజయ్ రెడ్డి గారు, ఐ థింక్ మీ వాయిస్ ప్రాబ్లం సాల్వ్ అయినట్టుంది. సంజయ్ రెడ్డి గారు చెప్పండి, 250 మంది సెలబ్రిటీల ప్రచారం కేసీఆర్కి ఉపయోగపడిందా, నష్టం చేసిందా? అంటే ఇప్పుడు ప్రజలలో ఏ పని చేయండి, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏం నెరవేర్చందే సెలబ్రిటీస్ వస్తే ఓట్లు పడతాయండి. సంగీతానికి చింతకాయలు సంగీతం వింటే కొంచెం సొంపు ఉంటది కానీ సంగీతానికి చింతకాయలు రాలుతాయి అన్నట్టుగా వాళ్ళు మరి గుడ్డిగా వాళ్ళు నమ్మిండ్రేమో. సెలబ్రిటీస్ అంటే ఎవరండి? సెలబ్రిటీస్ అంటే ఏముంది, ఏదో వాళ్ళు ఏదో
మొహాన్ని కలర్ వేసుకొని సరే వాళ్ళ బతుకుదేరు కోసం వాళ్ళు ఏదో చేసుకుంటే వాళ్ళ మాటలు నమ్మడానికి ప్రజలేమన్నా అదే అండి. రియల్ హీరో అంటే నిజంగా రియల్ అయిన సెలబ్రిటీస్ అంటే గ్రామాలల్లో కార్యకర్తలే నిజంగా సెలబ్రిటీస్. ఒకటి గతంలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఆయనలో ఒక విశేషం ఉంది. ఆయన ఒక ఏ విషయంలో రాజకీయంగా మరి 9 నెలల పార్టీ పెట్టి పార్టీని లీడ్ తీసుకొచ్చి ఒక సీట్ ఉందంటే ఆయనలో ఎంత విశేషం ఉందనేది, అంత గొప్పదనం ఇప్పుడున్న సెలబ్రిటీస్ లో ఉందా? ఆయన ఎప్పుడు రాజకీయాల కోసమో లేకపోతే సినిమాలనే రాజకీయాలని సినిమాలనే కాకుండా ప్రజల కోసం నిరంతరము ఆయన ప్రజల కోసం ఆలోచించిన వ్యక్తి కాబట్టి ఎన్టీ రామారావు అంటే అందరి గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయిండు. ఇలా ఒక తెలుగు వాళ్ళ ఒక తెలుగు ఇండస్ట్రీ మన దగ్గర మద్రాస్కి వచ్చిందంటే ఇలా ఆయనలో విశేషం ఉంది. ఆయన నిజమైన సెలబ్రిటీస్. ఇప్పుడు సెలబ్రిటీస్ ఎవరున్నారండి? వీళ్ళు ఎంతమంది సెలబ్రిటీస్ అని తెచ్చుకున్నారు? ఎవరెవరినో తీసుకొచ్చిండ్రు, ఆమె పేర్లు కూడా తెలియదు మనకు. ఎవరెవరో వాళ్ళు ఇప్పుడు వచ్చిన యాక్టర్స్ అంటే వాళ్ళని తీసుకొచ్చేసి పబ్బులు క్లబ్బులు ఇవన్నీ కల్చర్ ఏముంటదండి? సెలబ్రిటీస్ ఏముంటది? ఒక షాప్ ఓపెనింగ్ పోతే 5 లక్షలు తీసుకుంటారు, ఒక షాప్ ఓపెనింగ్ పోతే 1 లక్ష రూపాయలు తీసుకుంటారు. మన డబ్బులు తెలంగాణ గవర్నమెంట్ ఏదైనా పని చేసి పెడుతుందంటే వాళ్ళు వచ్చి ఓ రోజు ప్రచారం చేస్తారు. వీళ్ళని చూడంగానే జనాలు చూడడానికి వస్తారేమో, ఏ పార్టీ పరంగా పెట్టినా కూడా చూడడానికి వస్తారేమో తప్ప సెలబ్రిటీస్ కి ఓట్లు పడుతుంది అనేది అది అవివేకము. దాని గురించి మనం మాట్లాడుకోవడం వేస్ట్. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ సంస్కారం ఏంటంటే సరే వాళ్ళకు గవర్నమెంట్ తో ఏం అవసరం ఉందో వాళ్ళు వచ్చిండ్రు. ఒక హీరో అంటే చూద్దామని వస్తారు జనం, అంతేగాని హీరో మెసేజ్ ఇస్తాడంటే ఏం మెసేజ్ ఇస్తాడు? ఆయనకి రాజకీయాల గురించి ఏం తెలుసా అని మెసేజ్ ఇస్తాడు. ఆయన వచ్చి ఏముంది, ఇక్కడ కూడా 1 కోటి రూపాయలు తీసుకొని ప్రచారం చేయొచ్చు. 1 కోటి రూపాయలు ప్రచారం అబద్ధాలు ఉండొచ్చు, నిజాలు ఉండొచ్చు. ప్రజలు గమనించి సంజయ్ రెడ్డి గారు వివాదం కూడా అక్కడే మొదలవుతోంది. ఈ 250 మంది సెలబ్రిటీల్లో కొంతమంది మేము ఒక్క ప్రాజెక్ట్ చేసి కారు కొన్నామంటూ, ఒక ప్రాజెక్ట్ చేసి ఫ్లాట్ కొన్నామంటూ ఇట్లాంటి రకరకాల కంటిన్యూషన్లో ఇచ్చినటువంటి వాళ్ళ పోస్టులు, వాళ్ళ వీడియోలు, వాళ్ళ సెల్ఫీలు. నేను అనేది అదే. ఇప్పుడు వీళ్ళకి పని ఏదైనా అవసరం ఉంది, లేకపోతే అవసరం ఉంది కాబట్టి సరే మీరు మా ప్రచారానికి ఉపయోగపడండి, మా దగ్గర రావండి అనేది అది చాతగాంతరం చేసే గవర్నమెంట్ పని అండి. ఇలా వాళ్ళేమంటారు సెలబ్రిటీస్ ఒక నాణ్యత. ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ చూసి చాలా మంది ఇంప్రెషన్ అయిపోతారు. అందుకే అడ్వర్టైజ్మెంట్లు చూసి ముట్టపోవద్దు అనిపిస్తుంది. అటెండెన్స్ ఏదో డిటర్జెంట్ సోప్ తెస్తారు, ఇట్లా పెట్టి ఇట్లా ఉత్కంగానే వస్తుంది. అది టీవీలో చూపిస్తారు. నిజంగా బయటకు వచ్చిన తర్వాత నిజంగా టీవీలో చూసి మోసపోయిన వాళ్ళు ఎంతమంది లేరండి? అడ్వర్టైజ్మెంట్ కోసం అవసరాల కోసం చేస్తారు తప్ప ప్రజలు ఇప్పుడు అంత స్థితిలో లేరండి. ఎవరు నమ్మరు. సెలబ్రిటీస్ వస్తే ఊట్లు పడతాయి. ఇక ఇలా చిరంజీవి వచ్చి ప్రచారం చేసిండు, పవన్ కళ్యాణ్ వచ్చి ప్రచారం చేసిండు. పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏమైందండి? గతంలో ఆయన పవన్ కళ్యాణ్ టాప్ ఆయన హీరో, మరి 2 దగ్గరలో ఓడిపోయిండు. మరి అదేం పనికిరాలేదే ప్రజల ముందు. మన తెలంగాణ వరకు వస్తే తెలంగాణలో ఎక్కడ నాకు తెలిసి డిపాజిట్లు కూడా రాని పరిస్థితి ఉంది పవన్ కళ్యాణ్ పార్టీకి ఈ ఎన్నికల్లో, 2023 ఎన్నికల్లో. సెలబ్రిటీ రాగానే వాళ్ళకి ఏదో టికెట్లు ఇస్తామంటే తెలంగాణ కాదు, గతంలో ఆంధ్రలో అయినా కూడా ఆయన నిలబడిండు కదా 2 చోట్ల. గతంలో చిరంజీవి గారు కూడా నిలబడితే ఒక దగ్గరికి వెళ్ళి గెలిచిండు పిఆర్పీలో ఉన్నప్పుడు. ఇవన్నీ కాదండి. ఇప్పుడు సెలబ్రిటీస్ తీసుకొచ్చి వాళ్ళతో ప్రచారం తీసుకొచ్చినంత మూర్ఖత్వం ఇంకొకటి ఉండదు. ఆమె పేరు వస్తుంది కేటీ రామారావు, ఆమెను బాగా సపోర్ట్ చేస్తా ఉంటాడు కదా, ఆమెను సపోర్ట్ చేస్తాడు. ఈమె వాళ్ళ చెల్లెలు ఆమె సపోర్ట్ చేస్తుంటది, హీరోయిన్లను తీసుకొస్తాడు, ఆమెను ఏదో సపోర్ట్ చేసేసి ఏదో చేసి. అది కాదు, నిజమైన కార్యకర్తలు నమ్ముకోండి. వాళ్ళే సెలబ్రిటీస్, వాళ్ళే రియల్ హీరోలు. తెలంగాణ ఉద్యమంలో అండగా నిలబడ్డ ప్రజల్ని కానీ కార్యకర్తల్ని కానీ అదే సందర్భంలో వివిధ వర్గాలను కానీ విస్మరించి చివరికి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మీద ఆధారపడే పరిస్థితికి టీఆర్ఎస్ రావటాన్ని ఒక రాజకీయ పార్టీగా ఎట్లా చూస్తారు మీరు? అది ఇప్పుడు మనం సోషల్ మీడియా కూడా చాలా శాతం మనం అబ్జర్వేషన్ చేస్తున్నాం సార్. మనము కేటీ రామారావు బాగా వాడతాడు. 200 మందిని తీసుకొచ్చి పెట్టేసి ఉన్నది లేనిది లేదు ఉందన్నాడు చెప్పేస్తాడు. అది అందరు ఇప్పుడు వాళ్ళందరూ చూసే డ్రామాలు తెలుస్తలేదండి. గతంలో ఆటో వాళ్ళ ట్రబుల్స్ గురించి అంటున్నాడు. ఆటో వాళ్ళు చాలా ఇబ్బందులు ఉన్నాడు. 1-2 నెలలనే ఆటో వాళ్ళ ప్రాబ్లమ్స్ కాంగ్రెస్ పార్టీ ఏమన్నా సృష్టించిందా? వాళ్ళు గతం గురించి ఆలోచించాలి. సర్పంచ్ల గురించి దీక్షలు చేస్తారట. అంటే వీళ్ళ సెలబ్రిటీస్ మొదలు పెడితే డ్రామాలండి, డ్రామాలు ప్లే చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ఏదో ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి అని చెప్పేసి కానీ డిపాజిట్ కూడా రావండి. ఎందుకంటే 10 సంవత్సరాలు ప్రజలు అలసిపోయిండ్రు.
ప్రజలు అవకాశం ఇచ్చిర్రు, అందరికీ మోసం చేసిండ్రు, కళాకారులను మోసం చేసిండ్రు, సింగర్లను మోసం చేసిండ్రు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణలో అంతర్భాగమైన సింగర్లే కానివ్వండి, ఉద్యమకారులే కానివ్వండి, సినీ ఇండస్ట్రీ కానీ వాళ్ళకి ఏం చేసిండ్రు చెప్పండి? ఎవరేం కరెక్ట్ ఉన్నారు చెప్పండి? ఏడ భూములు ఉంటాడా తీసుకోవాడా, లాక్కోవాడా, 100 కోట్లకు వేలాలు వేయాలి. ఆ వేలాలు వేసిన 100 కోట్లది కూడా బినామీ కేటీఆర్ కేసీఆర్ కుటుంబం ఉండాలి. ప్రజలకు తెలియదా అండి? వాళ్ళు కూడా ఆలోచించాలి. సెలబ్రిటీస్ మనం ఎక్కడికి వెళ్తున్నాము, మనం ఏం చేస్తున్నాము, మనం ఎందుకు వెళ్తున్నాము అనేది వాళ్ళకు కూడా కొంచెం ఉండాలి. ప్రజలు నమ్మర్లేండి. వాళ్ళ వృత్తి ఉండొచ్చు, ఒకవేళ వాళ్ళను బ్లాక్ మెయిలింగ్ కూడా చేయొచ్చు. మీ సినిమాలు మేము ఆడని. గతంలో మనం చూడలేదండి, కవిత గారు ఒక పోరు తెలంగాణ మూవీ ఏదో రిలీజ్ అయినప్పుడు అక్కడ పెద్ద అల్చేలు చేయడం కూడా జరిగింది. అంటే భయాభ్రాంతులకు గురి చేస్తారు, డైరెక్టర్లు కోట్లు డబ్బులు పెడతారు. వాళ్ళని బ్లాక్ మెయిలింగ్ రాజకీయం కవితకి ఎప్పటి నుంచో అలవాటు. ఉద్యమం అప్పటి నుంచి ఉద్యమం అప్పుడు 10,000 రూపాయలు కిరాయి ఇంట్లో కిరాయి ఆమె ఇలా 300 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకుంది. తెలంగాణ ప్రజలు ఎందుకో ఇలాంతా బికార్ అయ్యే రాష్ట్రంలో తిండి తిప్పలు లేకుండా తిరుగుతున్నారు. ఒక పిల్లలకు ఉద్యోగం లేదు. కేసీఆర్ కుటుంబంలో కవితకు 300 కోట్ల ఇల్లు ఎట్లా వచ్చింది, అన్ని కోట్ల ప్రాపర్టీ ఎట్లా వచ్చింది, 25 లక్షల వాచ్ పెట్టుకు ఎట్లా వచ్చింది? మన పిల్లలకి ఈ రోజు తినడానికి తిండి లేకుండా 20 ఏళ్ళు ఉద్యమం చేసినప్పుడు 20 ఏళ్ళు ఉంటే ఇప్పుడు 30 ఏళ్ళు అయింది. బట్టతలు వచ్చింది, పిల్లలకి బొజ్జు వచ్చింది, పెళ్లిళ్ళు లేవు, పెటాకులు లేవు, ఉద్యోగాలు లేవు. ఏందండి ఇవన్నీ పరిస్థితి? తెలంగాణలో ప్రజలందరూ గమనిస్తలేరా? ఇలా కాంగ్రెస్ పార్టీ మోసం ఏం చేసింది? కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది తెలంగాణ, ఇచ్చిన తర్వాత మీకు అవకాశం ఇచ్చిండ్రు ప్రజలు, మీరు చేయలేకపోయింది. మేము చేస్తాం, మా మీద విశ్వాసం ప్రజలకు ఉంది, తప్పకుండా చేస్తాం. ప్రతి ఒక్క కళాకారులను కూడా మేము ఆదుకుంటాం. ఎందుకంటే చాలా మంది కూడా ఉన్నారు కళాకారులు బిలో పావర్టీ, వాళ్ళ పాపం వాళ్ళకి ఆదరణ లేక ఇబ్బందులు పడే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి ప్రతి ఒక్కరి మీద ఫోకస్ పెడుతున్నారు సీఎం గారు. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ మంత్రులు కూడా ప్రతిదీ ఆలోచిస్తున్నారు, ప్రజల కోసం పనిచేయాలని ఆలోచిస్తున్నారు. కానీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీని ఆదర్శంగా తీసుకునే పార్టీలు ఎవరు లేరు. ఆ వ్యక్తులను తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ వైపే చూస్తున్నారు. ఒకవేళ గతంలో కూడా మీరు చూసిండ్రు, పార్టీ మారిన వాళ్ళని కూడా భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ ఏదో కబ్జా చేస్తారు, భూములు కాపాడుకోవాలని చాలా మంది ప్రజల కోసం అని చెప్పేసి మా ఎమ్మెల్యేలు 12 మంది పోలేదా అండి? వాళ్ళు నిజంగా నాయకులు, నిజమైన లీడర్లు. 12 మందిలో 10 మంది ఓడిపోయారు. అదే సార్ 12 మంది. ఇప్పుడు పోయిన తర్వాత కూడా మరి కేసీఆర్ గారు కూడా ఆయన దగ్గర 88 మంది ఉంటే మా కాంగ్రెస్ పార్టీలో గెలిచిన మహిళలే కదా మినిస్టర్ ఇచ్చిండ్రు. అంతకుముందు దేవేందర్ రెడ్డి చాలా మంది మహిళలు ఉన్నారు కదా, వాళ్ళకి ఇవ్వచ్చు కదా, ఉంది వాళ్ళకి ఇవ్వచ్చు కదా, వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? ప్రజాస్వామ్యంలో అంటే మనం గుర్తు చేసుకోవాలి. ఎలక్షన్స్ వస్తున్నాయని బయటకు వచ్చిండ్రు తప్ప ఇవాళ ఏదో తెలంగాణ జాగృతి అట, జాగృతి నుంచి ఉద్యమం చేస్తారట ఢిల్లీ దగ్గర. సంజయ్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఈ అంశంపై మరింత చర్చలోకి వెళ్లే ముందు, అంటే తెలంగాణ ఉద్యమంలో ముందు భాగాన నడిచిన కళాకారులను విస్మరించి 250 మంది సెలబ్రిటీలతో సోషల్ మీడియాలో హల్చల్ చేసిన బీఆర్ఎస్ పార్టీ ఈరోజు పరాజయానికి ముఖ్యంగా తమకి వెంట నడిచిన కళాకారులను విస్మరించటం కారణం అనే అంశాన్ని నుంచి మొదలుపెట్టి ఈ సోషల్ మీడియాలో జరిగిన అతి ప్రచారం, ఈ హైప్, వీటన్నిటి మీద చర్చలో ఉన్నాం. ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. బీఆర్ఎస్ బీజేపీ మధ్య పొత్తు కుదిరే అవకాశాలు అంటూ వార్తలు వస్తున్నాయి. ఢిల్లీ కేంద్రంగా దీనిపై 2 రోజులుగా చర్చలు జరుగుతున్నట్లుగా వార్తలున్నాయి. అదే సందర్భంలో దీనికి సంబంధించినటువంటి సమగ్రమైన కార్యాచరణ రూపొందించే ప్రయత్నం అయితే జరుగుతోంది. సీట్ల పంపకానికి 17 సీట్లలో ఏ రకమైనటువంటి పంపకానికి వెళ్ళాలంటూ ఒక వార్త అయితే ఢిల్లీ నుంచి వస్తుంది. 17 సీట్లలో ఎవరు ఎంత పోటీ చేయాలి, ఏ రకమైనటువంటి పంపకాలు కావాలి అంటూ సీట్లకు చర్చలు కూడా ఇనిషియేట్ అయినట్టుగా ఇప్పటికే సమాచారం అవుతుంది. ఢిల్లీలో కూర్చున్నటువంటి కొంతమంది సీనియర్ నేతలు, బీఆర్ఎస్ సీనియర్ నేతలు ఈ రకమైనటువంటి పొత్తు దిశగా వెళ్ళేటటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ఒకవైపు ఎన్డీఏలో విస్తృతంగా
మిగతా పార్టీలు ఎన్డీఏలో నుంచి బయటికి వెళ్ళిన పార్టీలని లోపలికి తెచ్చుకునే క్రమంలో ఉన్నటువంటి బీజేపీ ఈరోజు బీఆర్ఎస్ని కూడా ఆహ్వానించిందా, బీఆర్ఎస్ అందుకు సానుకూలంగా ఉందా, లేదా బీఆర్ఎస్ నుంచే ప్రతిపాదన వెళ్ళిందా, లేదా ఈ రెండింటి మధ్య ఊహాగానాల మధ్య సరే అయితే దేశ రాజకీయంలో ఉన్నటువంటి మొత్తం పార్టీలన్నీ రెండు పార్టీలుగా రెండు కూటములుగా చీలిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ నిర్ణయం బీఆర్ఎస్ తీసుకోవటం, బీఆర్ఎస్ ఒక సానుకూలమైనటువంటి సంకేతం పంపటం, ఈ ఇనిషియేషన్ బీఆర్ఎస్ నుంచి జరిగిందా, అదే సందర్భంలో బీజేపీ నుంచి జరిగిందా అనేటటువంటి అంశం చర్చనీయాంశంగా ఉంది. 2 రోజుల్లో దీనిపైన పూర్తి క్లారిటీ వస్తుంది అంటున్నారు. ఇప్పటికే అమిత్ షా ప్రకటించారు మరిన్న పొత్తులకే అవకాశం ఉందంటూ. పొత్తులకి సంబంధించిన అవకాశాలను ఇప్పటికే అమిత్ షా పొత్తుల ఊహాగానాల్ని కూడా ఆల్రెడీ ఇనిషియేట్ చేశారు. మరోవైపు మమతా బెనర్జీని కూడా ఎన్డీఏలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఆర్ఎల్డీ ఇప్పటికే సానుకూలమైనటువంటి సంకేతాలు ఇచ్చింది. ఆర్ఎల్డీ అధినేత ఎవరైతే ఉన్నారో అజిత్ సింగ్ కుమారుడు ఆర్ఎల్డీ అధినేత, అదే సందర్భంలో ఆర్ఎల్డీ వ్యవస్థాపకుడు ఎవరైతే ఉన్నారో అజిత్ సింగ్ యొక్క తండ్రి చౌదరి చరణ్ సింగ్ ఇప్పటికే భారతరత్న ప్రకటించిన నేపథ్యంలో ఆర్ఎల్డీ సానుకూలమైనటువంటి దిశలో వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. సంజయ్ రెడ్డి గారు, బ్రేకింగ్ న్యూస్ వస్తోంది. సంజయ్ రెడ్డి గారు, అసలు మీ వాయిస్ ఎందుకో చాలా లోలో వస్తుందండి. సంజయ్ రెడ్డి గారు, బ్రేకింగ్ న్యూస్ వస్తోంది. బీజేపీ బీఆర్ఎస్ పొత్తు. వెన్నెల గారు చెప్పండి. వెన్నెల గారు, రాజకీయాల్లో ఒక కొత్త మలుపు రాబోతున్నట్టుగా సమాచారం అవుతోంది. బీజేపీ బీఆర్ఎస్ పొత్తు దిశగా వెళ్తున్నారనే ఇండికేషన్స్ వస్తున్నాయి. ఇప్పటికే ఎన్డీఏని విస్తృతపరుస్తున్నటువంటి బీజేపీ ఎన్డీఏలోకి బీఆర్ఎస్ని కూడా ఆహ్వానించిందా, లేదా బీఆర్ఎస్ నుంచే సానుకూలమైనటువంటి ఇండికేషన్స్ వెళ్ళినాయా అనేది ఊహాగానాల మధ్య ఉంది. దాని మీద క్లారిటీ ఇప్పుడు వినిపిస్తోందండి. క్లారిటీ ఉంది క్లారిటీ చెప్పండి అమ్మా. అదే సార్, ఇప్పుడు అది మనం గతంలో అనుకునేది కదా, ఎలక్షన్స్ కన్నా ముందే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని మనం అసలు యాక్చువల్లీ వీళ్ళు December 10th తర్వాత ఒకటే అయిపోతుందని మనం ఎలక్షన్ల కన్నా ముందే అనుకున్నాము. ఫస్ట్ నుంచి అని మనం ఎప్పుడో చెప్పాం, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో చెప్పింది. మోడీ గారు నిజామాబాద్ సభకు వచ్చినప్పుడు కూడా అక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద మాట్లాడడానికి కూడా ఆయన అవినీతి జరిగింది అన్నాడు. కానీ మరి ఆయన 10 సంవత్సరాలు మోడీ గారు అధికారంలో ఉన్నా కూడా తెలంగాణ గవర్నమెంట్ మీద మరి ఎంక్వైరీ కూడా చేయలేదు. మళ్ళీ అది ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ మీద ఇలా సీఎం గారు లెటర్ రాస్తే వాళ్ళు ఎంక్వైరీ చేస్తారంట. అంటే 10 సంవత్సరాలు వీళ్ళు ఉన్నారు, వీళ్ళకి బాధ్యత లేదట. కాంగ్రెస్ పార్టీ ఉంటే మాత్రము అది ఒక బాధ్యతగా వాళ్ళు ఫీల్ అవుతారంట. వాళ్ళు నేను చెప్తున్నాను కదండి, ఇప్పుడు కనీసం ఆ బీజేపీకి పడే 1-2 ఓట్లు కూడా పడవు. సరే వాళ్ళిద్దరు ఒకటైనా ఏదైనా ఫస్ట్ చెప్పినాము, మేము ఎప్పుడే చెప్పినాము సింగిల్ గానే పోతాము. అదే సందర్భంలో సంజయ్ రెడ్డి గారు, అదే సందర్భంలో మీ పిసిసి అధ్యక్షుడు గతంలో 2-3 సందర్భాల్లో బహిరంగ వ్యాఖ్యానం చేశారు. ఒకవేళ బీఆర్ఎస్ బీజేపీ పొత్తుంటే మా నెత్తిన పాలు పోసినట్టే 17కి 17 మేమే గెలుస్తామని. దీన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు ఈ నిర్ణయం చాలా స్లోలో వస్తుంది, బ్రేక్ అవుతుంది. చాలా స్లో ఉంది, బ్రేక్ అవుతుంది సార్, వినిపించట్లేదు అసలు మీ వాయిస్. మీ దగ్గర ఏదో టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది. ఒకసారి వెన్నెల గారు, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్ కొద్దిగా. వెన్నెల గారు, వెన్నెల గారు, ఈ డెవలప్మెంట్ మీరు ఎట్లా చూస్తున్నారు? తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ప్రజలు టిఆర్ఎస్ పార్టీని నమ్మడం మానేస్తే బీఆర్ఎస్ గా చేసిండ్రు దాన్ని. ఆ తర్వాత తెలంగాణనే పదాన్నే తీసేసిండ్రు వాళ్ళు టిఆర్ఎస్ నుంచి. ఆ తర్వాత ఎట్లాగో మేము ఇండివిజువల్ గా వెళ్తే గెలవలేము కాబట్టి ఏదో ఇప్పుడు ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే, వాళ్ళకి నేషనల్ పార్టీగా ఎగ్జిస్ట్ కావాలంటే డెఫినెట్ గా వాళ్ళకు మినిమం ఓటింగ్ పర్సంటేజ్ కావాలి. ఇక ఈ ఎంపీ సీట్లు కూడా ఓడిపోతే ఒక ప్రాంతీయ పార్టీ అనేది అసలు ఇక్కడ నామరూపం లేకుండా పోతుందని ముందే వాళ్ళు ఊహించుకొనే వాళ్ళు
నేషనల్ పార్టీగా దాన్ని నామకరణం చేసి ఇవాళ అది కూడా రాకపోతే అక్కడ కూడా ఓడిపోతే పరువు పోతుందని చెప్పి ఇవాళ ఇతర పార్టీలతోని వాళ్ళు పొత్తు గుద్దుచుకొని కనీసం అట్లనన్నా ఏదో కొంత పర్సెంటేజ్ నిలబడదామని అనిపిస్తుంది. వెన్నెల గారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, అసలు మోడీ ఎవరు, మోడీ నా సీట్లోంచి దింపేసి నేను కూర్చుంటా ఆ సీట్లో అని చెప్పిన కేసీఆర్ ఈరోజు మోడీతో పొత్తు దిశగా వెళ్ళటాన్ని ఎట్లా చూడాలి? ఏం లేదండి, వాళ్ళు గెలవడానికి ఎట్లనన్నా చేస్తారు, ఎవరినైనా వాడుకుంటారు. వాళ్ళు ఏది మాట్లాడినా కరెక్టే, వాళ్ళ అవసరం కొద్దీ వెళ్తున్నారు అనే విషయం తెలంగాణ ప్రజలు, మిగతా పార్టీలు అందరు కూడా గమనిస్తున్నారు. సంజయ్ రెడ్డి గారు అవసరం లేకపోతే మోదీ ఎవరు, అవసరం ఉంటే మోదీతో పొత్తి పట్టుకుంటారు అంతే. ఇంకా సంజయ్ రెడ్డి గారు గెలుపు లక్ష్యంగా పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకి తప్పకుండా ఇప్పుడు మోదీ అవసరం ఉంది అని నేను నమ్ముతున్నా. సంజయ్ రెడ్డి గారు నా మాట వినిపిస్తుందా? మీరు మ్యూట్లో ఉన్నారు, మీ ఫోన్ మీ జూమ్ మ్యూట్లో ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. సంజయ్ రెడ్డి గారు, ఇప్పుడు వస్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ వాస్తవం అయితే, పూర్తి స్థాయి వాస్తవ రూపం దాల్చితే దేశవ్యాప్తంగా రాజకీయాలు రెండు కూటముల మధ్య మాత్రమే ఉండేటటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్క ఎన్డీఏ కూటమి బలోపేతం అవుతుంటే ఇండియా కూటమిలోంచి పార్టీలు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రెండింటిని ఎట్లా చూస్తారు మీరు? సార్ వెళ్ళిపోనియండి సార్, వెళ్ళిపోతారు. మీరు గతంలో తెలంగాణలో కూడా కాంగ్రెస్ అసలు డిపాజిటే రాదని ఎంత మొరిగిండ్రు, మొరగలేదా? మొరగనియండి, మాకు ప్రజాబలం ఉంది, వాళ్ళు మాట్లాడనియండి. సింగిల్ గా మేము కేంద్రంలో కానివ్వండి, రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీకి ప్రజల బలం ఉంది. అది పెద్దగా అది ఎప్పుడు మనం ప్రతిసారి మాట్లాడుకునేది. మనకేమో ఓటమి గెలుపు అనేది సహజమే. ఇలా మోడీతో కలవకపోతే ఇంకెవరితో కలిపితే సింగిల్ గా పోతారా? వాళ్ళు సెంటిమెంట్స్ అన్నమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు సెంటిమెంట్ తెలంగాణ సార్ ఒక్క నిమిషం, తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ గురించి మాట్లాడడానికి వారి అర్హత లేదు కాబట్టి ముందే ఊహించింది కాబట్టి బీఆర్ఎస్ ని బీజేపీలో విలీనం చేసి టీఆర్ఎస్ అనేది మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుకుంటున్నారు. ప్రజలందరూ ఇది గమనిస్తారు. మీకెట్లా పూటకు ఒకటి అడుకొచ్చుకున్నట్టు మీకెట్లా పబ్బం గడవాలంటే సెంటిమెంట్ కావాలి, కానీ ఆ సెంటిమెంట్ ప్రజలు నమ్మరు. ఇంకా ఎట్లా నమ్ముతారు సార్? ఇంకా బీఆర్ఎస్ పార్టీ అది ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ పెట్టినా కూడా అది భూస్థాపితం అయితే తప్ప మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ అనేది ఎక్కడ కూడా తెలంగాణలో కనుమరుగైపోతుంది. మీరు చూడండి, ఎందుకంటే ప్రజలు ఉద్యమం కోసం పుట్టింది, దాన్ని నిలుపుకోలేదు. మీకు ప్రజలు పూర్తి విశ్వాసం ఇచ్చిండ్రు, 88 సీట్లు ఇచ్చిండ్రు, జిహెచ్ఎంసీలో కూడా మీకు ఇచ్చిండ్రు, మంచి అవకాశం ఇచ్చిండ్రు. ఒకసారి కాదు 2 సార్లు మీకు అవకాశం ఇచ్చిండ్రు. మీరు ఎందుకు చేయలేకపోయింది? ఎందుకంటే మీరు ప్రతిరోజు ఏ డిస్కషన్ లో చూసినా టీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులు ఒకటే చెప్తారు, రైతు బంధు చెప్తారు. నిజంగా రైతు బంధు చేసినోడు అయితే, నిజంగా రైతుల గురించి ఆలోచించే వ్యక్తి అయితే విలేజ్లలో ఎందుకు ఒక ఎమ్మెల్యే గెలవలేదు? అదే సంజయ్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఉండండి. గౌతమ్ అనే కాలర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. గౌతమ్ గారు నమస్కారం. చెప్పండి గౌతమ్ గారు. నమస్కారము. ఇక్కడ మనము బీజేపీ మన టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు తన్నుడుతో సవాలక్ష కారణాలు అన్నట్టు కేసీఆర్ ఓడిపోవడానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. ఆయన మెయిన్ చేసిన తప్పు ఏంటంటే ఇక్కడ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో మంచిగానే ఉంది పార్టీ. డెవలప్మెంట్ వాళ్ళ కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ మంచిగా డెవలప్మెంట్, రోడ్లు అన్ని ట్రాన్స్పోర్ట్ అన్ని బాగానే ఉంది. విలేజెస్ వచ్చేసరికి దెబ్బతిన్నది. ఎందుకు అక్కడ స్థానికంగా వ్యతిరేకత బాగా ఉన్న నాయకులు మార్చలేకపోయారు. అది మార్చకపోవడం, సిక్కింగ్లు మార్చకపోవడం ఒకటి. తర్వాత జనాల్లో వ్యతిరేకత, పెద్ద వ్యతిరేకత లేకపోయినా ఇప్పుడు కేసీఆర్ కు పెద్ద వ్యతిరేకత ఏం లేదు. 40 సీట్లు వచ్చినాయి దాదాపు. చెప్పండి. 3 months ముందు నుంచి కూడా కాంగ్రెస్ వస్తుంది కానీ 6 months ముందు నుంచి కూడా మౌత్
మౌత్ పబ్లిక్ ఎక్కువ, మౌత్ పబ్లిసిటీ ఎక్కువ అయింది. ఓకే. ఆ పబ్లిసిటీతో బాగా జనాల్లో కూడా ఏదో కాంగ్రెస్ ఏదో చేస్తుందని కాంగ్రెస్ కి వేసారు ఓటు. యా, ఆ విధంగా వచ్చింది. అంతేగాని తర్వాత ఇంకోటి ఏంటి, మనం బీజేపీ బీఆర్ఎస్ వస్తాను ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ బీఆర్ఎస్ ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నాయి? ఇప్పుడు బీజేపీ అంతకుముందు మన బండి సంజయ్ ఉన్నప్పుడు మీరు ఒక విషయం గమనించట్లేదు గౌతమ్ గారు, టీఆర్ఎస్ బీఆర్ఎస్ మీద ప్రజా వ్యతిరేకత లేదు అని ఒక కంక్లూజన్ చేస్తున్నారు మీరు. ఖమ్మంలో 10 నియోజకవర్గాల్లో ఒక్క చోట గెలిచింది బీఆర్ఎస్, వరంగల్లో 12 నియోజకవర్గాల్లో 2 చోట్ల గెలిచింది, నల్గొండలో 12 నియోజకవర్గాల్లో ఒక్క చోట గెలిచింది, మహబూబ్ నగర్లో 14 నియోజకవర్గాల్లో ఒక చోట గెలిచింది. ఇది వ్యతిరేకత కాదా గౌతమ్ గారు? యా, గౌతమ్ గారి కాల్ కట్ అయింది. మళ్ళీ సంజయ్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. సంజయ్ రెడ్డి గారు. సంజయ్ రెడ్డి గారు దయచేసి మీరు తీసుకోవాలి మేడం. పూటకుళ్ళల్లో అన్నారు కదా, దయచేసి ఇతరుల మనోభావాలు దెబ్బతింటాయి, మీరు అట్లాంటి పదాలు ఇంకోసారి వాడకండి మేడం. వినిపించట్లేదమ్మా, మీ వాయిస్ వినిపించట్లేదు, కట్ అవుతుంది. వెన్నెల గారు మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. మీరు పూటకుళ్ళకు పూటకొక మాట అన్నారు కదా మేడం, దయచేసి దాన్ని వెనక్కి తీసుకోండి. ఎందుకంటే ఇతరుల మనోభావాలు దెబ్బతింటాయి, మళ్ళీ ఇష్యూ వేరే అయిపోతుంది కదా. సో అట్లాంటి మాటలు దయచేసి మీరు మాట్లాడకండి. సంజయ్ రెడ్డి గారు, వెన్నెల గారి అభిప్రాయం విన్నారా? సంజయ్ రెడ్డి గారు జూమ్ హ్యాంగ్ అయిందమ్మా. వెన్నెల గారు, మొత్తం మీద మోడీని దించేసి తానే ఎక్కేస్తానన్నారు, తర్వాత దేశ రూపురేఖలు మార్చేస్తానన్నారు, రాజ్యాంగం మార్చేస్తానన్నారు, ఫండ్స్ అంటే రాష్ట్రాల మధ్య ఏదైతే నిధుల పంపకం ఉందో దాన్ని మొత్తాన్ని మార్చేస్తానన్నారు. అసలు ఆయన జాతీయ రాజకీయాల్లో ఏ అంశం మాట్లాడలేదు, అన్ని అంశాలు మాట్లాడారు. చివరికి వచ్చేసరికే మళ్ళీ బీజేపీకి మిత్రపక్షంగా మిగిలే పరిస్థితి ఉంది. అసలు బీజేపీ ఎవరు? మొత్తం బీజేపీకి ప్రత్యామ్నాయం నేను మాత్రమే అని చెప్పారు. దేశంలో ఏ మోడల్ వర్కౌట్ అవ్వదు, కేరళ మోడల్ వర్కౌట్ అవ్వదు, ఢిల్లీ మోడల్ వర్కౌట్ అవ్వదు, గుజరాత్ మోడల్ వర్కౌట్ అవ్వదు, బెంగాల్ మోడల్ వర్కౌట్ అవ్వదు, తమిళనాడు మోడల్ వర్కౌట్ అవ్వదు. దేశానికి కేవలం తెలంగాణ మోడల్ మాత్రమే ప్రత్యామ్నాయం అంటూ చెప్పారు. ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ మధ్య పొత్తు దిశగా వెళుతున్నట్టుగా మనకి ఇండికేషన్స్ ఉన్నాయి. దీన్ని ఎట్లా చూడాలి? అసలు మొదట కేసీఆర్ బీఆర్ఎస్ వాళ్ళు చేసిన మొట్టమొదటి మిస్టేక్ ఏంటంటే, ఎక్కడైనా కూడా వీళ్ళు ఇంతసేపు మీరు మొదట ఒక మాట అన్నారు కదా, వీళ్ళు సెలబ్రిటీలను తీసుకొచ్చి వీడియోలు చేసిరంటే, సెలబ్రిటీలు అంటే ఎవరండి? మామూలుగా కష్టజీవులు శ్రమజీవులు ఎవరైతే ఉంటారో వాళ్ళే సెలబ్రిటీలు. ఒకటో పాయింట్. రెండవది ఏంటంటే, ఏ పార్టీ కోసమైనా కార్యకర్తలు శ్రమిస్తే వాళ్ళే నిజమైన సెలబ్రిటీలు. చిన్న ఉదాహరణ, ఇప్పుడు ఒక గ్రామాలలో సమస్య వచ్చింది అనుకోండి, ఆ గ్రామ శాఖ అధ్యక్షుని పోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్ల పెళ్లి చేయలేకపోతేనో, హాస్పిటల్ బాధ వస్తేనో, లేకపోతే ఇంకే బాధ వస్తేనో వాళ్ళు మొట్టమొదట పోయి అడిగేది ఎవరిని? ఆ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ శాఖ అధ్యక్షులని, లేకపోతే మండలంలో ఉన్న బాధ్యులను అడుగుతారు, కానీ పోయి సెలబ్రిటీలను అడగరు కదా. అట్లాంటప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు ఎట్లుంటారు? అది వీళ్ళు మొట్టమొదట చేసినటువంటి మిస్టేక్. ప్రజలకి అందుబాటులో ఉండాలి. ప్రజలకి టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ కి మధ్యలో ఒక గ్యాప్ పెరగటమే బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైన కారణం అని మీరు భావిస్తున్నట్టుగా ఉంది. ఏమై రైట్? అంతే కదా, మీ అభిప్రాయం అదే అని నాకు అర్థమైంది. అయితే ఇక్కడ ఈ మొత్తం ఈ మొత్తం దీంట్లో అంటే టీఆర్ఎస్ కార్యకర్తలకి నాయకులకి ప్రజలతో సంబంధం ఎట్లా డిస్కనెక్ట్ అయిందో, ఈ కార్యకర్తలకి నాయకులకి కేసీఆర్తో కూడా అదే రకమైనటువంటి డిటాచ్మెంట్ కనిపిస్తోంది. ఏమై రైట్? ఇప్పుడు వాళ్ళు ఏందైతే మామూలుగా గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళని మండలాలకి, మండలంలో ఉన్న వాళ్ళ జిల్లాకి, జిల్లా ఉన్న వాళ్ళని స్టేట్కి
కోఆర్డినేషన్ చేసుకుంటూ వెళ్తే మొదట జరిగింది అది. ఆ తర్వాత ఏమైందంటే వాళ్ళకి ఓవర్ కాన్ఫిడెంట్ ఎక్కువైంది. ఎట్లాగో మేము గెలుస్తాం, సెంటిమెంట్ బాగా వర్కౌట్ అవుతుంది, తెలంగాణ ప్రజలు మమ్మల్ని నమ్ముతూనే ఉంటారు. మొదట ఏమన్నారు, పుట్టిన పిల్ల నడుస్తుందా అన్నారు. ఆ తర్వాత ఏమన్నారు, కొంచెం టైం పడుతుంది అన్నారు. ఇంకా ఎన్ని ఏళ్ళండి, 10 ఏళ్ళు చూసిండ్రు. అసలు ఇవన్నీ బాధలు వద్దనే కదా మన సొంత పార్టీ కావాలనుకున్నారు. ఇంకా సొంత పార్టీలో అంతకంటే ఎక్కువ బాధలు పడుతున్నప్పుడు ప్రజలు గమనిస్తలేరా, వాళ్ళు ఏం జరుగుతుందో చూస్తలేరా? అయినా ఇవాళ సోషల్ మీడియా అంటే, సోషల్ మీడియాలో కూడా ఏ పార్టీ అయినా కూడా ఎంత నీచమైనటువంటి పదజాలం వాడేటువంటి, పౌరుష పదజాలం వాడేటువంటి సోషల్ మీడియా ఒక్క టిఆర్ఎస్ అలియాస్ బిఆర్ఎస్ ఉంటది. చాలా వరకు నేను అబ్జర్వ్ చేసిన, మహిళలను గాని పురుషులను గాని ఎవరని చూడరు. వాళ్ళు వాడేటువంటి పదజాలం కొన్నిసార్లు వీళ్ళకి ఏం సంస్కృతి నేర్పిస్తున్నాడు కేసీఆర్, నా వీళ్ళకి నేర్పించేది అనిపిస్తుంది నాకు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఈ ఎన్నికల్లో గణనీయమైన స్థానాలు బీఆర్ఎస్ పొందింది గ్రేటర్ హైదరాబాదు, అంటే హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలు, గ్రేటర్ హైదరాబాద్, విస్తృత గ్రేటర్ హైదరాబాద్ పరిధి. ఇక్కడ ఏమన్నా ఈ 250 మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రభావం ఏమన్నా కనిపించిందంటారా? ఇక్కడ నాకు తెలిసినంత వరకైతే, నా అభిప్రాయం వరకు, సెలబ్రిటీలో ఇంకెవరో వాళ్ళు వచ్చి వీడియోలు చేస్తే ఆ ప్లాన్ వర్కౌట్ అయింది అనేది నాకు తెలిసినంత వరకు నేను నమ్మేది మాత్రం శుద్ధ అబద్ధం. ఎందుకంటే ఇక్కడ కేవలం ప్రజలు ఇక్కడ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ పైన వీళ్ళు చేసేటువంటి ఏ ట్యాంక్ బండి లైట్లని, లేకపోతే అంబేద్కర్ విగ్రహం అని, లేకపోతే ఇవాళ అమరుల స్తూపం అని చెప్పి సెక్రటరీ, ఇట్లాంటివి జరుగుతుంటే ఇంకొకటి ఏంటంటే సిటీలో ఉన్న వాళ్ళు చాలా బిజీ లైఫ్ తో ఉంటారు వాళ్ళు చాలా మంది. ఎందుకంటే వాళ్ళకు ఆ రోజు వెళ్తేనే పూట గడిచే స్థితిలో కొందరు ఉంటారు, కొందరు ఉద్యోగాలకు వెళ్తారు. వాళ్ళు రాజకీయాలు చేసేంత ఖాళీ లేరు. కాబట్టి వాళ్ళకి హైదరాబాద్ ఉన్న దాంట్లో బెటర్ వెళ్ళే టిఆర్ఎస్ అంటే మన తెలంగాణ. వెన్నెల గారు ఒక్క నిమిషం లైన్లో ఉండండి. వెన్నెల గారు లైన్లో ఉండండి. గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ మా ప్రతినిధి శిరీషతో ఉన్నారు. ఒకసారి చూద్దాం. శిరీష, ఓవర్ టు యు. నమస్తే సార్. యా సార్, తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడాలి అంటే 1-2 మాటలతో చెప్తే కనుక క్లోజ్ అయ్యేది కాదు. తెలంగాణ ఉద్యమం 2001 నుంచి ఇప్పుడు మీరు ఏదైతే పేరు చెప్తున్నారో వారి పేరుని నేను డైరెక్ట్గా పేరు మెన్షన్ చేయకుండా వారినే చూపిస్తాను. తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఎవరెవరైతే అంటే తెలంగాణ ఉద్యమంలో ఇది నా కుటుంబం, కేసీఆర్ కుటుంబం, కేటీఆర్ కుటుంబం, కవిత, హరీష్ రావు, ఇలాంటి పేర్లు ఒకే కుటుంబం అని మనకు ఎప్పుడు వినబడుతూ ఉంటాయి. ఇలాంటి ఒక కుటుంబంలో ఒక పేరు అంటే మన మాజీ డిప్యూటీ మేయర్, ఇప్పుడు ప్రస్తుత బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్. ఈయన గురించి చెప్పాలంటే నా కుటుంబం, నా ప్రజలు, నా పాలన, నా కుటుంబంలో ఎవరికి ఏది తక్కువ కాకుండా ఉండాలి, అందరికీ సమానంగా ఉండాలి, అందరికీ హక్కులు సమానంగా వెళ్ళాలి. ఇలా తెలంగాణ ఉద్యమం 2001 నుంచి కొనసాగుతూ ఉన్నప్పటి నుంచి కూడా ఏదైనా కేసులు నమోదయ్యాయి, ఏదైనా కేసు ఫస్ట్ నమోదయ్యింది అంటే పేరు ఫస్ట్గా వచ్చేది బాబా ఫసీయుద్దీన్. అంటే ప్రతి కేసులో కూడా ప్రతిదీ నా కుటుంబందే, ఏ కేసు అయినా సరే నేను దాన్ని స్వీకరిస్తాను అని చెప్పి తన భుజాల మీద వేసుకొని ఈ కుటుంబం గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఇప్పుడు తను మనతో పాటే ఉన్నారు బాబా ఫసీయుద్దీన్ గారు. తనతో మాట్లాడితే కనుక మనకి చాలా విషయాలు బయటకు వస్తాయి. అంటే నా కుటుంబం అని చెప్పిన తను ఈరోజు కుటుంబం నుంచి తను వేరయ్యాడా, కుటుంబంలో ఉన్న వ్యక్తులే వేరై తినే ఒక దేశానికి, ఒక రాష్ట్రానికి, మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ ఒక పక్కగా వచ్చారు. కేసీఆర్, కవిత, కేటీఆర్ మాత్రమే వీళ్ళు పక్కకి వెళ్ళిపోయారు. కానీ కుటుంబం అంతా నా మీదే ఉంది, ఆ భారం అంతా నేనే మోస్తాను, అంటే వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ నేనే కరెక్ట్ చేయగలుగుతాను అని అంటున్నారు. ఇప్పుడు బాబా ఫసీయుద్దీన్తో మాట్లాడండి. సార్ నమస్తే అండి. చెప్పండి సార్, అంటే విన్నాము మీరేంటనేది అందరికీ తెలుసు. నా కుటుంబం అని చెప్పే ఇక్కడ మీరు ప్రస్తుతం ఆ కుటుంబం నుంచి మీరు బయటకు వచ్చేసారా ఏంటి అన్న తెలియాలి. తెలంగాణ రాష్ట్రం పోరాటం కోసం 2001 నుంచి అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఏర్పడ్డప్పటి నుంచి అప్పటి అధ్యక్షుడు కేసీఆర్ గారితో కదం సే కదం మిలాంచి పగలనక రాత్రనక కేసులనక ఆకలికి, అదే పోలీసుల బంధువుల తూటాలకు, లాఠీ దెబ్బలకు, జైళ్ళు గోడలకు ముద్దులాడి ప్రత్యేక రాష్ట్రం రావాలని కోసం పగలనక రాత్రనక ఎండనక వాన కష్టపడి రాష్ట్రం సాధించుకున్నాం.
వాళ్ళు ఎక్కడైతే కేసీఆర్ గారు తెలంగాణ కోసం పోరాటం మొదలుపెట్టినప్పటి నుంచి అప్పటి నుంచి 14 తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు ఏ కార్యక్రమం తీసుకున్నా, ముఖ్యంగా హైదరాబాద్ నగరం ఏం తీసుకున్నా బాబా లేనిది కార్యక్రమం కాదు. బాబా లేకపోతే వంటవార్పు కాదు, బాబా లేకపోతే మౌలాలీలో రైలు రోకో కాదు, బాబా లేకపోతే బషీర్బాద్ చౌరస్తాలో రాస్తా రోకో కాదు, బాబా లేకపోతే విద్యుత్ సోదా ఖైరతాబాద్ ధర్నా కాదు. కేటీఆర్ గారు కూడా 2007లో వచ్చిన ట్విట్టర్ బై ఆనకైనా ముందు 2001 పార్టీలో ఉద్యమంలో పనిచేస్తే ఒక చిన్న స్థాయి కాదు, కీలక స్థాయిలో ఇంటికాడ ఉంటూ కుటుంబంలో ఒక వ్యక్తిగా ఉండి పగలనక రాత్రంగా శ్రమించి ఏమున్నా అప్పుడు కేసీఆర్ గారు హైదరాబాద్లో పని ఉంటే బాబాకు ఫోన్ కారు. సుదర్శన్ రావు పాపం చనిపోయారు పెద్దలు స్వర్గీయులు మాధవరం సుదర్శన్ రావు గారు. అదేవిధంగా ఇప్పుడు మాజీ డిప్టీ స్పీకరు సికింద్రాబాదు ఎమ్మెల్యే పద్మారావు ఫోన్ కారు. అలా చెప్పే విధంగా పగలనక రాత్రనక కష్టపడి చేస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 14 టికెట్ ఇస్తామని మోసం చేశారు. అదేవిధంగా 16 రోజు టికెట్ కార్పొరేట్ టికెట్ ఏదో నామవర్గం ఇస్తే ఓడిపోతా గెలిపోతా నాకు మెంబైంగ్ మధ్య పెద్ద పంచాది. నా కష్టంతో పడే ఉద్యమాలు చేసి ఆ ఉద్యమాలు లేక పోరాడినా కాబట్టి కష్టపడి 16లో గెలిచిన తర్వాత మేయర్ నుంచి డిప్యూటీ మేయర్ అన్నారు. తర్వాత అయిపోయిన తర్వాత 2018లో మళ్ళీ టికెట్ ఇస్తాం నీకు అంబర్పేట పోతావా జూబ్లీ పూసిపోతావా అన్నారు. అంత మధ్యలోనే వీళ్ళందరూ ఎవరైతే టీడీపీ పార్టీ అయిపోయిన తర్వాత ఏదైతే టీడీపీ పార్టీలో వాళ్ళ ఎలవేషన్ అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీలో వచ్చి రాగానే వాళ్ళ పెద్దపీఠం ఇచ్చారు. పెద్దపీఠం గోపీనాథ్కు వాళ్ళకు గోపీనాథ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మా తర్వాత తలసాని శ్రీనివాస్ యాదవ్, గోపీనాథ్, గాంధీ, కృష్ణారావు, అదేవిధంగా వివేక్ గారు, అదేవిధంగా మల్లారెడ్డి, వీళ్ళందరూ ఎర్రబెల్లి దయాకర్ రావు వీళ్ళందరూ వచ్చి అప్పుడు పార్టీలో ఆ నియోజకవర్గంలో జిల్లాలో పార్టీ కోసం పగలనగా రాత్రనగా టీఆర్ఎస్ కోసం పగలనగా రాత్రగా పనిచేసిన ఉద్యమకాలను ముఖ్యంగా ఉద్యమకాలను అందరినీ పక్కన పెట్టి, ఎందుకంటే కేసీఆర్ గారు అధికారం ఉంటే ఉండలేరు. ముఖ్యంగా కేటీఆర్ అయితే అధికారం లేకపోతే ఆయన మాట్లాడి, ఎందుకంటే ఆయన ఎప్పుడు జైలుకు పోయింది లేదు, కేసులు పెట్టుకుంది లేదు, జైలు గోడలు ముద్దలాడింది లేదు. అంత చేసింది మేమే. అంతా ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయాలి, ఆయన రావాలి, మాట్లాడాలి, వెళ్ళిపోవాలి. అలాంటి వ్యవస్థను ఏర్పాటు చేస్తుండే. అయితే ఆ టైంలో అన్ని ఉద్యమాలు చేసిన తర్వాత ఎప్పుడైతే ఈయన ఈ టీడీపీ నుంచి అందరూ టీఆర్ఎస్కి వచ్చేసిర్రో, పార్టీ ఫిరాయింపు చేసి వచ్చేసి రాగానే మా అక్కడ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళందరికీ పక్కన పెట్టేసి వాళ్ళ పెద్దపీట వేయటం, వాళ్ళు ఏది చెప్తే అవి వింటాం. ఎమ్మెల్యే సెంట్రలైజ్ పాలిటిక్స్. ఎమ్మెల్యే చెప్తే చేయాలి, ఎమ్మెల్యే చెప్తే ట్రాన్స్ఫర్ చేయాలి, ఎమ్మెల్యే చెప్తే అది ఎమ్మెల్యే ఫలానా వ్యక్తి పైన కేసులు పెట్టాలి. వాడు పార్టీ ఎవడైనా సరే, ఉద్యమకారుడైనా సరే, ఇంటివాడైనా సరే, ఎవడైనా సరే ఎమ్మెల్యే చెప్పిండా కేసులు పెట్టాలి. నా మీద ఉద్యమంలో కేసులకైనా ఈ 3 ఏళ్లలో గోపీనాథ్ పెట్టిన కేసులు ఎక్కువైనాయి. ఈ 4 తెలంగాణ ఉద్యమంలో అలాంటి పాలకులతో పోరాటంకైనా ఈ 3.5 ఏళ్ళు గోపీనాథ్తో పోరాటం ఎక్కువైపోయింది. నా ఇంటిపైన కేసులు, నా ఇంటిపైన కేసులు, నా ఆఫీస్ తీపిచ్చేసి మా కుటుంబకు వెళ్ళేసి చిన్నగా లాస్ట్కు సిగ్గు శరం ఉండాలి. కేటీఆర్ వెంటనే నేను పోయిన 48 అవర్స్ కాగానే తెలంగాణ భవన్లో ఇందాక మీటింగ్ పెట్టిండంట. ఆయన అనుకుంటుంటే తెలంగాణ భవన్లో మీటింగ్ వేస్తే కార్పొరేటర్ దాంట్లో 11 మంది గైర్హాజరు. ఆల్రెడీ 11 గైర్హాజరు కార్పొరేటర్లు, దాంట్లో ఉన్న కార్పొరేటర్లు ఉంటారు కదా, అంతా మొత్తం 0 ఏది ఉంది. అంటే ఇప్పుడు మీరు ఏమంటున్నారు, ఇప్పుడు మీరు లెఫ్ట్ అయిన తర్వాత పార్టీ నుంచి లెఫ్ట్ అయిన తర్వాత అత్యవసర మీటింగ్ పెట్టారు కార్పొరేటర్లు, అంటే అది మీ మీద భయం కొద్దే పెట్టారంటారా? నేను చెప్తున్నా కదా, ఇగోండి గుర్తుపెట్టుకోండి, సమాజంలో ఎప్పుడైనా ఈ సమాజంలో ప్రభుత్వ వ్యవస్థలు ఎవరితో ఎక్కువగా భయపడతాయంటే విప్లవకారులతో, ఉద్యమకారులతో, వాళ్ళతో చాలా భయపడతారు ప్రభుత్వాలు. కాబట్టి నేను ఒక ఉద్యమకారుని భయపడి ఆగమేఘాల మీద నేను పోయి 45 గంటలు కూడా కాలే. 45 గంటలు కాకపోతే వెంటనే మీటింగ్ పెట్టి ఆ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అది మా ఇప్పుడు సప్లయింగ్ కంపెనీ ఓనర్ మా ఎమ్మెల్యే గోపీనాథ్, వీళ్ళందరూ కలిసి వెంటనే మీటింగ్ పెట్టి బాబా అట్లా మాట్లాడతారు, బాబా ఇట్లా మాట్లాడు, బాబాని అడ్డుకోవాలి, బాబాని అట్లా చేయాలి, ఆ బాబాని గుద్దాలే, తన్నాలే అని చెప్తున్నట. నేను హైదరాబాద్ కమిషనర్ గారిని నేను శిరస్సు వహించిగా కోరుతున్నాను. నా ప్రాణానికి హాని ఉంది, నా ప్రాణానికి మాగంటి గోపీనాథ్ అనుచరులు, మాగంటి గోపీనాథ్ సుపారీలు ఇచ్చుకుంటా కొంతమంది రౌడీ షీటర్లకు మాట్లాడడం జరుగుతుంది. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. దయచేసి కమిషనర్ గారు, నా ప్రాణాలకు హామీ ఉంది, కాపాడాల్సిందిగా, రక్షించాల్సిందిగా, నాకు ప్రొటెక్షన్ కల్పించాల్సిందిగా హైదరాబాద్ కమిషనర్ గారిని, అదేవిధంగా తెలంగాణ డీజీపీ గారిని కోరుతున్నాను, దయచేసి కల్పించాల్సి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి బర్దశత లేదు. ఎట్లా బాబాగా నోరాపలేం కాదు, గొంతు నొక్కుదాం, మొత్తంగా భౌతికంగా లేకుండా చేద్దామని ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు ఒక కుటుంబంలో ఒక వ్యక్తిగా ఉంటూనే వాళ్ళేంటో మీకు తెలుసు, మీరేంటో వాళ్ళకి తెలిసి ప్రతిదీ ఒక ధర్నా అయితేంది, ఒక రైలు రాస్తారు, ఒక ఇలాంటి ధర్నాలు ఏది జరిగినా కూడా మీరు బాబా ఫజీయుద్దీన్ పేరు చెప్తేనే అది జరిగేది ప్రోగ్రామ్. సో అలాంటి మీకే ఇంత అన్యాయం జరిగిందని మీరు అంటున్నారు. మరి మిగతా ఉద్యమకారులకు ఇప్పుడేమైనా ఇంకా వాళ్ళు బాధలు పడుతూనే ఉన్నారా? ఇంకా ఎమ్మెల్యే సెంట్రలైజ్ పాలిటిక్స్ నడుస్తుంది టీఆర్ఎస్లో. ఉద్యమకారులకు విలువ లేదండి. టీఆర్ఎస్లో మైనార్టీలకు విలువ లేదు, ఉద్యమకారులకు విలువ లేదు. ఆ తెలంగాణ ఏమని వస్తుంది,
ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ అది కావాల్సింది చెప్తున్నా కదా ఇందాక నేను మైనార్టీలకు బీసీలకు బహుజనులకు ఎస్సీలకు దళితకి ఎటువంటి గౌరవం లేదని ఇప్పుడు మీ రాజనీతిలో స్కూలింగ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ బీజేపీ కలిసి అలయన్స్ అయ్యింది. ఇది అయ్యేదే, ఎందుకంటే బీజేపీ బీ టీమే బీఆర్ఎస్ ఢిల్లీ చెప్తుంది, ఇక్కడ గల్లీలో అమలు చేస్తాడు. అంటే ఎందుకు బీజేపీ బీఆర్ఎస్ ఇప్పుడు పెత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏంది? ఎలక్షన్స్ టైంలో వీరు ఒకరికొకరు తిట్టుకున్నదంతా మీరు చూసే ఉంటారు, మీకు తెలుసు. నటన గల్లీలో గుద్దుకోవాలి, ఊర్లో గుద్దుకోవాలి. బీఆర్ఎస్ బీజేపీ గల్లీలో గుద్దుకోవాలి, ఊర్లో గుద్దుకోవాలి. బీఆర్ఎస్ బీజేపీ ఢిల్లీలో పోయి గలే మిలాంచాలి. గల్లీలో గుద్దుకోవాలి, బీఆర్ఎస్ బీజేపీ ఢిల్లీలో పోయి గలే మిలాంచాలి. ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో నేను ఎన్నోసార్లు చూసిన. నరేంద్ర మోడీ ఏ పని చేసినా దానికి పత్తాసు పలకటం. ముఖ్యంగా కేటీఆర్ గారు ట్విట్టర్ పెట్టి నరేంద్ర మోడీ అసక్కర్రే నేను ముస్లింగా 10 సార్లు చూస్తాడు. నరేంద్ర మోడీ గురించి బీజేపీ గురించి మాట్లాడితే వీడియో ఫీల్ అవుతున్నా అని. అదే మంచి చేస్తే మంచి. అంటే ఇప్పుడు మీరు చెప్పండి, బీజేపీ బీఆర్ఎస్ పొత్తు కేవలం బీఆర్ఎస్ మీద వచ్చినటువంటి కేసులు 1-2 కాదు, మేడిగడ్డ ప్రాజెక్ట్ ఇలాంటివి చూసుకుంటే చాలా కేసులు ఫైల్లోకి వస్తున్నాయి. అవి తెర మీదకి వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ కప్పిపుచ్చుకునే ప్రయత్నం కోసమే బీజేపీలో పొత్తు పెట్టుకోవాలని ఆలోచిస్తుందా? ఏం లేదండి, ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే ప్రజాపాలన ప్రజల పక్షాన తెలంగాణ ప్రజలు ముఖ్యంగా గ్రామాల నుంచి భారతదేశానికి వెన్నెముక లాంటి గ్రామాల నుంచి ఈరోజు అందరూ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అమ్మ సోనియమ్మ ఆశీర్వాదంతో తెలంగాణ ఇచ్చింది. మళ్ళా 9.5 ఏళ్ళు గడిల పరిపాలన చూస్తాం. తనకు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ ఓటు వేయాలి. యువ నాయకుడు అద్భుతంగా పనిచేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం బలపరచాలి. అలాంటి వాళ్ళు రాష్ట్రాన్ని ఏలాలని చెప్పి తెలంగాణ ప్రజలు సమాధానం చెప్పి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు, అద్భుతంగా సీట్లు ఇచ్చారు. అప్పటి నుంచి కడుపులో మసమసలాడుతూ ప్రభుత్వాన్ని ఏం చేద్దామని చెప్పి అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ కుట్ర చేస్తారు. కానీ కుట్రలు కుతంత్రాలు తెలంగాణలో నడవవు. తెలంగాణ ప్రజలు ఎవరి పట్ల ఉన్నారు, ఎవరి పట్ల ముందు చూపులో ఎవరి పక్షాన ఉన్నారంటే అది కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉన్నారు. ఎవరి నాయకత్వాన్ని కోరుకుంటుండంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోరుకుంటారు. ఎవరితో కలిసి నడుస్తామంటే కాంగ్రెస్తో కలిసి నడుస్తామంటున్నారు. ఎందుకంటే ఈ భారతదేశ స్వతంత్రం తేయటంలో కీలక పాత్ర పోషించింది కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్. కాబట్టి తెలంగాణ రాష్ట్రం అదిగాక ఈరోజు రేవంత్ రెడ్డి గారు పగలనక రాత్రనక రాష్ట్రం కోసం పనిచేస్తారు. ఈరోజు మీరు చెప్పండి, మీరు మనం కలిసి పోయి ముఖ్యమంత్రి గారు కలవాలనుకుంటాం. ఒక 1 అవర్ 2 అవర్స్ మనకు అపాయింట్మెంట్ దొరుకుతుంది. 1 డేలో పోయి సీఎం గారితో మన కష్టాలు చెప్పుకుంటాం. గతంలో గడిలపాన్లో నేను డిప్యూటీ మేయర్లు ఉన్నారు, కార్పొరేటర్లు ఉన్నారు. సార్ ఒక్కసారి ముఖ్యమంత్రి గారు, మీరు ఒక్కసారి ముఖ్యమంత్రితో 10 ఆయన డిప్యూటీ మేయర్గా ఉన్నప్పుడు ఒక్కసారి కూడా మా కార్పొరేటర్ కలవని పరిస్థితి ఉండే. నేను వ్యక్తిగతంగా డిప్యూటీ మేయర్ కలిసినా కానీ కార్పొరేటర్ ఎప్పుడు కూడా సార్ ముఖ్యమంత్రిని కలిపి కలవరు. అదేవిధంగా కేటీఆర్ అంటే ఎవరైనా మీటింగ్ జిహెచ్ఎంసీ ఆఫీస్ మీటింగ్కి వస్తే మాత్రం జిహెచ్ఎంసీ ఆఫీస్ మీటింగ్ ఎవరైనా వస్తే కార్పొరేటర్లు ఎందుకు వచ్చిరు వాళ్ళు రివ్యూ మీటింగ్కి? అరే వాళ్ళు కార్పొరేటర్లు. చివరగా రాజ్ న్యూస్ తరఫు నుంచి మీరు చెప్పేది ఒక్కటే, రాజ్ న్యూస్ నుంచి నేను కోరేది ఏంటంటే ఈరోజు తెలంగాణ ప్రజలు, యావత్ తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలను, హైదరాబాద్ ప్రజలను, ఆ ముస్లిం సోదరులను, దళిత సోదరులను, బహుజన సోదరులను కోరేది ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీకి బీ టీము, వాళ్ళు తప్పకుండా ఎన్నికల్లో కలిసి వస్తారు. దానికి సమాధానం చెప్పాలి. మన పార్టీ, మనల్ని కాపాడే పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. రేవంత్ అన్న నాయకత్వాన్ని, సోనియమ్మ ఆశీర్వాదం తీసుకొని మనం తప్పకుండా బలపరచుకోవాలి, కాపాడుకోవాలి. బీఆర్ఎస్ వాళ్ళ మాటలలో బీజేపీ వాళ్ళ మాటలో రావద్దు. మసిబూసి మారడిగా చేయడంలో వెన్నతో పెట్ట విజ్ఞ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, ముఖ్యంగా కేటీఆర్, అదేవిధంగా హైదరాబాద్ కమిషనర్ గారిని నా ప్రాణానికి హాని దయచేసి కాపాడించగా కోరుతున్నా. రైట్, ఇదండి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏం సాధించింది, ఇప్పుడు కాంగ్రెస్ ఏం సాధించబోతోంది అనేది తన మాటల ద్వారా అయితే ఓవర్ టు యూ.